ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ రైతుల ప్రయోజనాలను కాపాడడానికి నా యాత్ర అంటాడు. అక్కడ పోయినప్పుడల్లా అదే రైతులకు నష్టం చేకూరుస్తాడు. ఈ బ్లేడ్ బ్యాచీలు గంజాయి బ్యాచీలు అంతా తోడవుతారు. అదే విధంగా నిన్న దేవరపల్లి దగ్గర జరిగిన సంఘటన కూడా చూసాం. అలా రైతుల పరామర్శల పేరుతో ఏ రైతుల బాగోగుల కోసం సందర్శన అని చెప్తాడో అక్కడ ఈ విధ్వంసం జరుగుతుంది. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు పొలిటికల్ అనలిస్ట్ కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, దేవరపల్లి పొగాకు రైతుల పర్యటనలో భాగంగా జగన్ గారు చేసినటువంటి పర్యటనలో వాళ్ళ కార్యకర్తలు శ్రేణులు ఫుల్గా తాగేసి నానా రచ్చ చేసి అన్యాయంగా ఒక వ్యక్తి చావుకు కారణమైనారు. అంటే ఇది ఎందుకు అవుతుంది సార్? ఇప్పుడు ఏదైతే జగన్ గారు ఏదైనా పర్యటన ఏదైనా ములాఖత్ అని చెప్పి బయటకు వస్తుంటే చాలు ఏదో ఒక విధ్వంసం అనేది జరుగుతుంది. ఇదొక పక్కనైతే బొత్స సత్యనారాయణ గారు ఇంకొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైతే డిఎస్సి మీద అవకతవకలు జరిగాయో దాని మీద మేము రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే మా శిబిరాల మీద కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తుంది, సో మా గొంతు మేము ఖచ్చితంగా వినిపిస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల సైడ్ ఎప్పుడూ మాట్లాడకుండా వాళ్ళకి ఏది కావాలో అదే చెప్తున్నారు. ఇది ఇంకా ఎంతకాలం అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ 22 పర్యటనలు అయినాయి. ఇది ఆయన గద్దె కోల్పోయిన తర్వాత ఈ 22 పర్యటనలో 3 మరణించారు. అదేవిధంగా ఆయన ఎక్కడికి పోయినా ఇప్పుడు పొగాకు బేళ్లు నాశనం చేశారు. మిర్చి యార్డుకు పోతే ఆ మిర్చి బేళ్లన్నీ తొక్కేశారు, ఆ మిర్చి బ్యాగులన్నీ తొక్కేశారు. అదొక పెద్ద విధ్వంసం. ఏ రైతుల ప్రయోజనాలను కాపాడడానికి నా యాత్ర అంటాడో అక్కడికి పోయినప్పుడల్లా అదే రైతులకు నష్టం చేకూరుస్తాడు ఆయన. అదే ఆయన విశిష్టత. రెండోది, ఈ బ్లేడ్ బ్యాచీలు గంజాయి బ్యాచీలు అంతా తోడవుతారు. కిరాయి మోకలు, రౌడీలు, ఆఫ్ రౌడీలు, వీళ్ళంతా వాళ్ళంతా బాగా తాగి వస్తారు. తాగి వచ్చేసి చిందులు వేస్తూ ఆ బేళ్లన్నీ తొక్కేసి రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న సంఘటన మనం గుంటూరు మిర్చి యార్డులో చూసాం. అదేవిధంగా కందుకూరు పొగాకు వేలం కేంద్రం దగ్గర జరిగిన సంఘటన చూసాం. అదేవిధంగా నిన్న దేవరపల్లి దగ్గర జరిగిన సంఘటన కూడా చూసాం. అలా రైతుల పరామర్శల పేరుతో ఏ రైతుల బాగోగుల కోసం సందర్శన అని చెప్తాడో అక్కడ ఈ విధ్వంసం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది గాయపడ్డారు, మృతి చెందారు. ఇప్పటికి 3 మృతి చెందారు. నిన్న తాజాగా మునీశ్వరరావు, ఎస్సీల్లో మాది కులానికి చెందిన మునీశ్వరరావు చనిపోయాడు. అక్కడ ఆయన్ని గుద్ది చంపారు వాహనంతో. అదేవిధంగా గతంలో అక్కడ పల్నాడులో బెట్టింగ్తో సూసైడ్ చేసుకున్నాడు. ఆయన విగ్రహావిష్కరణకి ఈయన బెట్టింగుల్లో సూసైడ్ చేసుకుంటే అప్పులు పడి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పోయాడు. ఈయన పోతూ అక్కడ ఆయన కారు రథచక్రాల కింద అక్కడ ఆయన చనిపోయాడు. ఎవరు? సింగయ్య. ఇలా మనం అనేకం చూసాం. ఇలా 3 అంటే 22 సార్లు ఆయన బయటకు వస్తే 22 సార్లు విధ్వంసమే. లా అండ్ ఆర్డర్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. పోతే పోలీసుల మీద ఉరుకుతారు. పోలీసులు మాకు తగినంత భద్రత కల్పించలేదని మళ్ళీ వాళ్ళే ఆరోపణ చేస్తారు. అంటే కుట్రలు కుతంత్రాలతో బయలుదేరతాడు ఆయన. ప్యాలెస్లో ఒక ప్యాలెస్లో వార్ రూమ్ ఉంటుంది. అక్కడ కూర్చుంటాడు. అన్ని కుట్రలు కుతంత్రాలు మైలేజ్ రావడానికి ఎలా చేయాలా, ఏంటి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని లోకానికి చాటాలా, ఏం చేయాలా, అదేవిధంగా పోతే అక్కడ రభస ఎలా సృష్టించాలా, అదేవిధంగా మనం పోయి వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచింది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని అప్పుడు రైతులకు న్యాయం చేకూర్చడానికి కంటి తుడుపుగా ఏదో చేసింది. కాబట్టి జగన్ పర్యటిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం గజగజ వణికిపోయి అప్పుడు చర్యలు తీసుకుంటుందని లోకానికి చాటాల. ఈ అన్ని పరిస్థితుల్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక తగినంత బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు వాళ్ళని దగ్గరికి రానియకుండా నెట్టేస్తున్నారు. ఉదాహరణకి మొన్న సీదిరి అప్పలరాజుకు సంబంధించిన జైలు పరామర్శ పేరుతో పరామర్శకని పోయి జైల్లో పరామర్శ చేయాలి. ఆయన చెప్పాను కదా, ముందుగా కుట్రలు కుతంత్రాలని ఆయన వాళ్ళ ధర్మాన ప్రసాదరావు బ్రదర్స్ ఇళ్లలో కాలక్షేపం చేసి సాయంత్రం 4:30 ప్రాంతంలో బయలుదేరాడు. ఆ సమయంలో కాన్వెంట్ బస్సులు, స్కూలు బస్సులు, కాలేజీ బస్సులు, పైగా షాపింగ్ పేరుతో జనం, అదేవిధంగా ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళే జనాలు వాళ్ళ వాహనాలతో ట్రంక్ రోడ్డు అంతా కిక్కిరిసి ఉంటుంది. అప్పుడు బయలుదేరాడు. బయలుదేరి నన్ను అక్కడి దాకా పోనివ్వలేదని ఒక నింద వేయడానికి
ఇలా ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేయాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అని చెప్పి, పైగా నేను ఇంత దూరం తాడేపల్లి నుంచి పరామర్శకు పోతే నన్ను చూడనీయకుండా చేశారు ములాఖత్తులో. ఇవన్నీ నిందలేయడానికి, నీలాప నిందలేయడం అనేది అతను ఒక విధి నిర్వహణగా పెట్టుకొని రాష్ట్ర పర్యటన చేస్తున్నాడు. అంటే ఒక పెద్ద స్టేట్ రౌడీని నాకు ఈ రాజ్యాంగాలు ఏవి వర్తించు, ఈ చట్టాలు ఏవి వర్తించు, నేను ఒక అతీతమైన మనిషిని, అతిమానుష శక్తిని అనే ధీమాతో పోతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలువరించట్లేదంటే, ప్రజాస్వామ్యాన్ని మనం పునరుజ్జీవింపజేస్తామన్నాం ప్రజాస్వామ్యబద్ధంగా. హౌస్ అరెస్టులు ఎందుకు చేయట్లేదంటే, ప్రజాస్వామ్యాన్ని పరిమళింపజేయడానికి హౌస్ అరెస్టులు చేయట్లేదు. కానీ ఇక్కడ ప్రాణాలే పోతున్నాయి కదా సార్. ఇంక తప్పదు, ఇంకా భవిష్యత్తులో ఇలాంటి యాత్రలు ఇచ్చేస్తే. ఆయనకి 8 వాహనాలు పర్మిషన్ ఇచ్చారు శ్రీధరి అప్పలరాజుని పరామర్శకి పోయేటప్పుడు. ఆయన వేలాది వాహనాలు పెట్టుకున్నాడు, కిరాయి మోకలను పెట్టుకొని, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని పెట్టుకొని. మొత్తం ఆయన ముందే ప్రోగ్రామ్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు సిద్ధంగా. రాగానే జై జగన్, జై జగన్, సీఎం జగన్ అని చెప్పేసి కేరింతలు కొడతారు, గందరగోళం చేస్తారు. తర్వాత ట్రాఫిక్లో ములాఖత్తుకి సమయం అయిపోయింది, ఫోన్ ఇవ్వలేదు అని నిందేయడం. ఇట్లా ఆయన యాటిట్యూడ్ ఉంది. ఈ పరిస్థితుల్లో అట్లాగే బొత్స సత్యనారాయణ గురించి అడిగారు. డిఎస్సి సంవత్సరం రోజులైంది ఇది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చి. సహజంగా అన్ని ప్రభుత్వాల కాలాల్లో దశాబ్దాలుగా మనం స్వాతంత్ర భారతంలో చూస్తే పోతే, సంవత్సరం తర్వాత ఆందోళన పదం చేపట్టినటువంటి ఏకైక పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి. పోతే దొంగల పడ్డ 6 నెలలకు అంటారు. మరి ఆ సామెతని గుర్తు చేస్తున్నాడు. లేకుంటే పారదర్శకంగా జరిగిందని చెప్పేసి ఉన్నతాధికారులు, ఐఏఎస్లు, పోతే డిపార్ట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ కమిషనర్, అదేవిధంగా సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖకు సంబంధించి అటు ప్రభుత్వం తరఫున ఇటు డిపార్ట్మెంట్ తరఫున వారం 10 రోజులు మేము మీకోసం వెయిట్ చేస్తాం. ఎవరికి ఏ ధర్మ సందేహాలు ఉన్నా, ఈ పారదర్శకంగా జరగలేదు డిఎస్సి నియామకాలని మీరు సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాకు సీఎం గారు ఆదేశించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 దాకా కూర్చొని ఉంటామని ఎదురు చూశారు. మరి వీళ్ళు పోయి కలవాలి కదా, మాకు అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయని కలవలేదు. పోతే హారిజంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ మధ్య వ్యత్యాసాలు తెలియదు వాళ్ళకి. ఆయన ముఖ్యమంత్రి పదవిని ఎలగబెట్టాడు. ఈ బొత్స సత్యనారాయణ గడ మాజీ మంత్రి, సీనియర్ మాజీ మంత్రి. మరి ఆ బొత్స సత్యనారాయణకి వీళ్ళంతా పరిపాలన ఎలా చేయాలా, బిజినెస్ రూల్స్ ఎలా ఉంటాయి, సబ్జెక్ట్ వాళ్ళు నిర్వహించే పోర్ట్ఫోలియో సంబంధించిన సబ్జెక్టులో లోతుగా పరిశోధన చేయడం, పోతే ఆ సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్టు న్యాయం జరపడం అనేది వాళ్ళకి చేత కాదు. వాటిని అడ్డం పెట్టుకొని రౌడిజం చేయడం, అవినీతికి పాల్పడడం, ప్రత్యర్థులను మట్టు పెట్టడం, ప్రత్యర్థుల్ని 3rd డిగ్రీ మెథడ్స్లో పోలీసును ఉపయోగించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టార్చర్ పెట్టడం, ఇవి వాళ్ళకి తెలిసిన విద్యలు. పైగా వాళ్ళ శాఖలో పిండుకోవడానికి, రసం పిండడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయని వాటి మీద పరిశోధన ఉంటుంది. అంతేగాని విద్యాశాఖ మంత్రిగా తను ఆ సబ్జెక్టు మీద పట్టు ఉండదు. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వైద్య విద్య, ఇలా రకాలు ఉన్నాయి విద్యలో. ఏ విద్యకి సంబంధించి ఏమేమి సంస్కరణలు చేశారో వీళ్ళని నేను ప్రశ్నిస్తున్నా వాళ్ళ ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే జగన్ గారు కానీ, బొత్స గారు కానీ, కొడాలి నాని కానీ, వీళ్ళందరూ వాళ్ళ సైడ్ నుంచి క్వశ్చన్స్ అందిస్తారు తప్ప, ఈ ఆఫ్టర్ పర్యటన తర్వాత ఎవరైతే నష్టపోయిన రైతులు కానీ, ప్రాణాలపోయిన వ్యక్తులు కానీ, వాళ్ళ గురించి ఏ ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడరంటారు? అంటే వాళ్ళ నైజం స్వీయ ప్రయోజనాల కోసం. పోతే వాళ్ళది పెత్తందారి మనస్తత్వం, ఆధిపత్య ధోరణి. మొదటిది ఆఫ్టర్ స్క్రిప్ట్ తప్ప బిఫోర్ స్క్రిప్ట్ ఇట్లాంటివి ఏమి ఉండవంటారు వాళ్ళకి? బిఫోర్ స్క్రిప్ట్ అంటే, ఇప్పుడు బిఫోర్ స్క్రిప్ట్ ప్యాలెస్లో ఈ కుచితాలు, పన్నాగాలు, కుతంత్రాలు, వ్యూహాలు రచించడం. అంటే వాళ్ళు పరిపాలన మీద శ్రద్ధ ఎప్పుడూ ఉండదు. వాళ్ళకి అధికారం ఉంటే అది దోపిడీకి మార్గాలు ఏమున్నాయి, దోచుకోవడానికి ఉన్న అవకాశాలు అన్వేషణ, దానికి సంబంధించి ఒక్కొక్క శాఖకి సంబంధించి వ్యవసాయ శాఖకి ఒక దొంగల ముఠ, అట్లాగే కార్మిక శాఖలో ఏమున్నాయి, వైద్య శాఖలో ఏమున్నాయి, రెవెన్యూలో భూ కబ్జాలు చేయడానికి ఏమున్నాయి, అదేవిధంగా మున్సిపాలిటీలను దోచుకోవడానికి ఏమున్నాయి. ఈ విధంగా శాఖల పరంగా వాళ్ళు అన్వేషిస్తారు. పరిశోధన అంతా దోపిడీ అంటే మన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఏ విధంగా ఈ శాఖల్ని నిర్వీర్యపరచాలా, ఆర్థికంగా దోచుకొని అనే దురుద్దేశంతో కదా వాళ్ళు ప్లాన్ చేసుకుంది, అధికారంలోకి వచ్చింది. అంటే ఒక్కసారి అంటే ప్రజలు ఏదో నమ్మి తాత్కాలికంగా అవకాశం ఇచ్చారు, చూద్దాం పెర్ఫార్మెన్స్ అని.
కొద్ది రోజుల్లోనే బోధపడింది. ఇది స్వార్థ ప్రయోజనాల కోసం చిన్ని నా బొద్దకి శ్రీరామరక్ష అనే ధోరణిలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇదంతా దౌర్జన్యాలు, దాడులు, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యపరచడం, పోతే స్మగ్లర్స్ని తయారు చేయడం, కబ్జాదారులను తయారు చేయడం, అంతకుల్ని తయారు చేయడం, అదేవిధంగా ఈ యొక్క క్విడ్ ప్రోకోలో సంపాదించిన డబ్బంతా విదేశాల్లో దాచడానికి నిరుద్యోగ యువతను పెట్టడం, అక్కడ వాళ్ళ పేరుతో డొల్లర్ కంపెనీలు ఏర్పాటు చేయడం, అంటే షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం, వాటిని మరలా లాటిన్ అమెరికా దేశాల్లో, అదేవిధంగా ఆఫ్రికన్ కంట్రీస్లో లిక్కర్ షాపులు, బార్లు ఎలా ఓపెన్ చేయాలా, అక్కడ మైన్స్ని ఎలా పట్టుకోవాలా, ఆయా ప్రభుత్వాలను మేనేజ్ చేసి ఈ ధోరణిలో వాళ్ళ పరిపాలన సాగింది. కానీ ప్రజారంజకంగా పరిపాలిద్దాం, ప్రజల బాగోగుల కోసం అధికారాన్ని ప్రజలు మనకు అప్పచెప్పారు, పోతే నేను ఒక్కసారి అన్నదానికి ప్రజలు స్పందించే అవకాశం ఇచ్చారు, నేను ప్రజల మన్ననలను పొందేది ఎలా అనే ఆలోచన విధానం ఆయనలో లేదు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి అంచెల బృందానికి తెలిసినంతగా ఈ భారతదేశంలో ఎవరికి తెలియదు. సార్, ఇప్పుడు బ్యాక్ టు మళ్ళీ జగన్ గారి పర్యటనలు చూసుకుంటే, ఏదైతే పర్యటన అన్న తర్వాత విధ్వంసం జరుగుతుందో, అంటే పోలీసులు అంచనా వేయలేకపోతున్నారంటారా? పోలీసులకు అంచనా ఎందుకు లేదు? పోలీసులకు అంచనా ఉంది, తగినంత భద్రత కల్పిస్తూనే ఉన్నారు. Z+ కేటగిరీ భద్రత ఉంది, ఆయనకి Z+ భద్రత ఉంది. కానీ వాళ్ళు అంటే పోలీసు వైఫల్యం చెందింది నాకు భద్రత కల్పించడం. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడన్నా ఎక్కడన్నా గాయమైందా? జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా లాఠీలతో కొట్టారా? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి మీద ఎవరన్నా రాళ్ళు విసిరారా? జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా కుళ్ళిపోయిన కోడిగుడ్లు, టమాటాలు విసిరారా? లేదే. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నిందయ్యాలి, నా పర్యటనకి సరైన భద్రత కల్పించలేదు, సానుభూతి పొందాలి. అన్నీ అబద్ధాలే, అన్నీ మోసాలే, అన్నీ టక్కుటమారాలే, గజకన్న గోకన్న విద్యలే. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎల్లకాలం అబద్ధాలతో పునాదులు నిర్మించాలనుకుంటాడు, వడగండ్లతో పరిపాలన నడపాలనుకుంటాడు. అంటే ఒక గుడిని నిర్మించాలన్నా, ఒక బడిని నిర్మించాలన్నా, ఒక ఇంటిని నిర్మించాలన్నా గ్రానైట్ రాయో ఇటుక రాయితో నిర్మిస్తాం మనం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇదంతా వడగండ్లతో గుడి కట్టాలంటాడు. అవి నిలవు కదా, కరిగిపోతుంది కదా వడగండ్లతో కడితే. అలా వడగండ్ల పాలన అయింది. కాబట్టి అన్నిట్లో కమిషన్లు, అన్నిట్లో క్విడ్ ప్రోకోలు, 600 కంపెనీలు తరిమేసిన చరిత్ర అయింది ఈ రాష్ట్రానికి వచ్చిన వాటిని. కంపెనీలలో మొదట్లో రావడానికి భయపడ్డారు. ఇంకా మనం ఏదో బ్రతిమలాడుకుని కాళ్ళ వేళపడి భరోసా కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ఈజ్ ఆఫ్ డూయింగ్లో మీకు సత్వరమైన సింగిల్ విండో ద్వారా అన్ని పర్మిషన్లు ఇస్తామంటే వచ్చి ఇక్కడ శంకుస్థాపనలు, ఇప్పుడు మధ్యలో కొంత నిర్మాణాలు, కొన్ని ఏమో పూర్తిగా ఈ మధ్య లోకేష్ బాబు గారు పోయి శ్రీ సిటీలో కొన్ని ఫ్యాక్టరీలు కూడా ఓపెన్ చేసిన చరిత్ర, ప్రారంభించిన చరిత్ర ఉంది. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ కూడా మనకు జనవరిలో ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ స్వర్ణగిరిని చేసేసాం. ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభోత్సవం, ఇంకా అన్ని ప్రారంభోత్సవాలే. పోతే రేపు 14వ తేదీ పోలవరం నుంచి 142 కిలోమీటర్ల దూరం, మొత్తం 182 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడమ కాలువ ద్వారా 142 కిలోమీటర్లు పూర్తి అయితే అనకాపల్లి దాకా నీరు ఇవ్వబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అఖండ హారతి ఇవ్వబోతున్నాడు. పోలవరం నుంచి అనకాపల్లి దాకా 142 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి ఇంకో 40 కిలోమీటర్లు పూర్తయితే నెక్స్ట్ మార్చి నాటికి పోలవరం నీళ్లు పూర్తిగా విశాఖకి చేరుతాయి. మరి అన్ని ప్రారంభోత్సవాలుగా అప్పటికి. కాబట్టి ఈ అన్ని ప్రారంభోత్సవాలను చూసి వరవలేనితనంతో, కన్నుగుట్టి, అసూయతో ఈ అసమర్థ పరిపాలన నిరూపించేయడానికి ఏ ఆరోపణ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే కొల్లు రవీంద్రని, అచ్చెన్నాయుడిని, లేకపోతే ధూళిపాళ్ల నరేంద్రని, పోతే ఉమాని, వీళ్ళందరినీ అరెస్ట్ చేయించిన ఘన చరిత్ర. అదేవిధంగా తెలుగుదేశం శ్రేణులు వందలాది మందిని నిర్బంధించిన చరిత్ర, 3rd డిగ్రీస్ ఉపయోగించిన చరిత్ర, రఘురామకృష్ణరాజు లాంటి వాడిని హత్య చేయడానికి చీకటి గదిలో బంధించి టార్చర్ పెట్టిన చరిత్ర, సైనిక హాస్పిటల్లో ఆయన్ని చేర్చి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఒక రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఆఫీసర్, ఆమె ప్రభావతి గారు గుంటూరు మెడికల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఉండి ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చింది, ఎలాంటి గాయాలు లేవు, అంతా ఆల్ రైట్ అని చెప్పేసి. మరి ఇప్పుడు సైనిక హాస్పిటల్లో ఆయన చికిత్స చేయాల్సిన కేంద్రం జోక్యం చేసుకుంది. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి సంఘటన. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఏలినాటి శనిలాగా ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నాడు. ఓ రాక్షస గణాలలాగా లోక కళ్యాణం కోసం దేవతలు, మునులు ఏ విధంగా యజ్ఞ యాగాలు చేస్తారో, మరి వాటన్నిటిని ఆటంకపరచడానికి మనం పురాణాల్లో రాక్షసుల్లో బారి నుంచి కాపాడడానికి రాముణ్ణి, లక్ష్మణ్ణి, వీళ్ళని విశ్వామిత్రుడు లాంటి మహర్షే వెంటబెట్టుకుపోయాడు కాపాడడానికి రాక్షస మొగ నుంచి. కాబట్టి ఈ జన్జీ, ఆంధ్రప్రదేశ్ జన్జీ
ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆగడాలని, రాక్షస కృత్యాలని నివారించడానికి యువత సర్వసన్నద్ధులై వీళ్ళ భరతం పట్టాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.